నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి అరెస్ట్ అనగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి అరెస్ట్ అనగానే ఎక్కడికి వెళ్ళిపోయారో పరారీలో ఉన్నాడు. సో వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంటికి తాళం వేస్తుందని పోలీసులు నోటీసులు అయితే అంటించి వచ్చారు. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? యాక్చువల్గా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద 2021 నుంచి కూడా వారి పార్టీకి సంబంధించిన నాయకుల ద్వారానే కేసులు వచ్చినాయి. ఎలాగంటే అప్పట్లో కాకాడిగా ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఆ సర్వేపల్లి పరిసర ప్రాంతాల్లో క్వాడ్స్ అది తవ్వకాలకు సంబంధించి అనేక ఆరోపణలు వస్తే ఆరోపణలు వచ్చినప్పుడు అంటే వాళ్ళు తీసుకున్నటువంటి లీజ్ కొంత తీసుకుంటారు, వాళ్ళు తవ్వేసేది మొత్తం తవ్వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, దానికి సంబంధం ఉండదు అనేటువంటిది. అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ మొత్తం తవ్వేసుకుంటూ వెళ్ళిపోతుంటే అది చాలామంది కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ పెడితే నిజం వాస్తవమే, అక్కడ పరిమితుల మించి తవ్వేస్తున్నారు, చాలా ప్రమాదక పరిస్థితుల్లో రిజర్వాయర్ కూడా ఏర్పడింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పట్లో కొంతమందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కొంతమంది కేసులు పెడితే దాంట్లో మాగుంటి శ్రీనివాసరెడ్డి గారిది ఆయన పేరు కూడా దాంట్లో ఉంది. ఆయన ఆశ్చర్యపడి ఆయన వైసీపీ పార్టీయే, ఆయనకి నాకు సంబంధం లేదు అసలు, దీంట్లో నా పేరు రావడం ఏంటి అని చెప్పేసి ఆయన కేసు పెట్టాడు. అదో కేసు. అంటే తర్వాత అక్కడ ఏమవుతుందంటే ఈ గనుల తవ్వకాల్లోని ఉంటారు కదా, బాంబింగ్ చేస్తారు, అటువంటి పేలుడు పదార్థాలు ఉపయోగించారని చెప్పేసి అని ఒక కేసు. అంటే రకరకాలైన కేసు. అది కాకుండా అక్కడ చేసినటువంటి భూ దందాలు, ఆయన భార్య పేరు మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి. ఆవిడ కూడా కొన్ని ఫ్లాట్లకి సంబంధించి అన్నీ కూడా అనుమతి లేకుండా కట్టడం అనేది కొంతమంది కంప్లైంట్ పెట్టారు. ఇవన్నీ కదమ్మా, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద గతంలో వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు క్రమం మీద అనేక కేసులు అన్నీ బయటకు వస్తున్నాయి. మీకు గుర్తుండే ఉంటుంది, అప్పట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీద ఒక కేసు పెట్టారు. ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి పెట్టాడు. విదేశాల్లో సోమిరెడ్డి గారికి ఇన్ని ఆస్తులను కేసు పెట్టి దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఒక చోట పెడితే ఆ ఫైల్స్ అన్ని ఎలా మిస్ అయినాయి అంటే కోర్టులోకి వెళ్ళి ఎలా ఉన్నటువంటి ఫైల్స్ ఎలా మిస్ అయినాయి, ఆ ల్యాప్టాప్ ఫైల్స్ అని అంటే కొంతమందిని ఎవరో కుక్కలు తవరి అయితే ఆ దొంగలు గోళ్ళ దూకెళ్ళి కోర్టులో ఈ ఫైల్ ఎత్తిపోయారని చెప్పేసి అని అప్పట్లో బాగా అలరైంది. కాకాని ఫైల్స్ అని 1-2 అని కాదు, కేవలం అతను ఎంటుంది రోజుకొకటి చరిత్ర వస్తుంది. రోజు ఇది ఏదో కక్షదోరణ చర్యతో చేసేటువంటి కార్యక్రమాలు కాదు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అక్రమాల ఆరోపణల మీద చేసినటువంటి కేసులు. వాటన్నిటి మీద ఒక్కొక్కటి చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఏదో కూటమి ప్రభుత్వం ఏదో కక్షదోరణ చర్య చేస్తుంది అయ్యి అంట. నిన్న మరి నిజంగా అతను ఒక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అన్నీ చేశాడు కదండి, పదవులు అన్నీ చేశాడు కదా, సీనియర్ రాజకీయవేత్తే కదా, మరి తన అసిస్టెంట్లు అందరూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి? మరి ఈరోజు విచారణకి వెళ్ళాలి, విచారణకి వెళ్తారా లేదో పోలీసులు ఇన్ఫార్మ్ చేయాలి కదా. నిన్నేమో ఆయన హైదరాబాద్ వచ్చి వాళ్ళ మనవడితోటో మొత్తానికి ఉగాది పండుగ కార్యక్రమాలు చేసుకున్నటువంటి ఫోటోలు బయటకు వచ్చినాయి. పోలీసులకు విషయం తెలుసు కదా, అవసరమైతే హైదరాబాద్ వచ్చిస్తారు, నోటీస్ ఇదే సక్రమంగా తర్వాత చట్టపరంగా ఎటువంటి కార్యక్రమాలు చేయాలో అది జరుగుతాయి. కానీ అంటే అంత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి అంటే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు అందరూ కూడా 3 రకాలు, అయితే జైలు, లేకపోతే బెయిలు, లేకపోతే హాస్పిటల్. 3 జరుగుతున్నాయి. జైలు, బెయిలు, హాస్పిటల్ మధ్యలో ఊగిసలాడుతూ ఉన్నారు పాప నాయకులు అందరూ కలిసి. వెళ్ళేవాళ్ళు అందరూ జైలుకి వెళ్ళిపోయారు. కొంతమంది అడ్వాన్స్గా బెయిల్ తెచ్చుకుని వాళ్ళు బయట భయంగా తిరుగుతున్నారు. కొంతమంది తట్టుకోలేక, కొంతమందికి గుండెపోట్లు వస్తున్నాయి మన లోకేష్ గారు చెప్పినట్టు, కొంతమంది కంగారుగా రకరకాలుగా వస్తున్నాయి. వీళ్ళందరూ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. ఏది ఏమైనా ఒక రోజు లేట్ అవ్వచ్చు, కానీ ఈ చట్టం చూస్తూ ఊరుకోదు కదమ్మా. ఖచ్చితంగా వాళ్ళ మీద ఉన్న కేసుల మీద విచారణ జరుపుతారు, న్యాయస్థానం అని నిలబెడతారు. న్యాయస్థానంలో ఎటువంటి తీర్పిస్తే ఆ తీర్పుకి అనుగుణంగా చర్యలు ఉంటాయి. ఏంటంది గత ప్రభుత్వం చేసినట్టుగా కూటమి ప్రభుత్వం ఏమి అపరాత్రి అరెస్టులు చేయట్లేదు, తెల్లారుజాను గోళ్ళ దూకి అరెస్టులు చేయట్లేదు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయట్లేదు. గతంలో ఉన్నటువంటి గత 5 సంవత్సరాలు చేసిన అక్రమాల మీద నోటీసులు ఇస్తున్నారు, పోలీసులు నోటీసు ఇస్తున్నారు. ఇప్పుడు ఇదే జరుగుతుంది, నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళ ముందు కోర్టుకి హాజరుపరుస్తున్నారు, కోర్టు ఏ విధంగా తీర్పు తెస్తే దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీని మీద కూడా అది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. కక్షదోరణ చర్య అంటే నిజంగా కక్షదోరణ చర్య కానీ కూటమి ప్రభుత్వం చేసి ఉంటే వీళ్ళందరూ ఇప్పుడు ఇంకా తిరగలరా? మా మీద ఉన్న అపవాదం అదే, ఈ కూటమి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటలేదు, వాళ్ళు ఇంకా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారనే ప్రజలు అంటున్నారు మమ్మల్ని. మేమేమంటున్నామంటే వాళ్ళు చేసినట్టుగా మేము చేయకూడదు, వాళ్ళు చేసినటువంటి కక్షదోరణ రాజకీయాలు మేము చెయ్యం.
మా మీద కొంచెం అపనందలు వచ్చినా లేకపోతే మేము అలసత్వంగా ఉన్నారని చెప్పేసి ఎటువంటి అనుకున్నా కూడా ఖచ్చితంగా మేము చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం అని మేము పదే చెప్తున్నాం. ఈరోజు జరుగుతుంది అదే. హూ ఇస్ నెక్స్ట్ ఎవరని చెప్పి రెడీగా వాళ్ళని ఎత్తుకుంటున్నారు. ఆడుదో ఆంధ్రాలో రోజు రెడీగా ఉంది, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు, పేరు నాని గారు రెడీగా ఉన్నారు, కొడల నాని గారు హాస్పిటల్లో ఉన్నారనుకోండి, పక్కన పెట్టండి, ఆయన ఎప్పుడు వస్తారో ఏంటో. అంటే అందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అక్రమాలు దౌర్జన్యాలు చేసి మళ్ళీ మేమే ఉంటాం, మేమే అధికారంలో ఉంటాం, 30 సంవత్సరాలు మేమే ఉంటాం అన్నటువంటి ఒక అధికార మదంతో చేసేటువంటి కార్యక్రమాలు ఏదైతే చేశారో ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూటమి ప్రభుత్వాన్ని కాదు చట్టపరంగా చర్యలు ఉంటాయమ్మా. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తప్పించుకోవచ్చు, లేదా రేపొద్దున మళ్ళీ నోటీస్ ఇస్తారుగా, ఎక్కడికి వెళ్ళిపోతాడు మొత్తం భార్య పిల్లల్ని లేదా ఆస్తులు అన్ని చూసి ఎక్కడికి వెళ్ళిపోలేడు కదా. ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపైనా వెళ్ళాలి. కానీ అదే తాను తప్పు చేయలేదు అనేటువంటి భావన ఉంటే న్యాయపరంగా ఎదుర్కోవాలి కేసుల్ని. అది కోర్టులకు వెళ్తారు, చక్కగా న్యాయస్థానాలు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు అడ్డదిడ్డంగా ఏం చెప్పవు కదా, నీ దగ్గర అన్ని ప్రూఫ్లు ఉండి నేనేం తప్పు చేయలేదని చెప్పి నిరూపించుకోండి, తప్పులేదు. అది మానేసి దాక్కుంటే మాత్రం ఖచ్చితంగా లాక్కొస్తారు. ఇదే జరుగుతుంది. ఏమంటుందంటే శాలిని, వీళ్ళందరూ కూడా ఏమైతే మదం ఎక్కిపోయి వ్యవహరించారో ఆయన కూడా ప్రెస్ మీట్లు పెట్టి రకరకాల మాటలు కూటమి ప్రభుత్వం మీద రకరకాలుగా మాట్లాడుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టేవాడు. మరి ఈ రోజున ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది? తప్పు చేశావు కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ కూడా న్యాయస్థానం ముందు నిలబడాలి, శిక్ష అనుభవించాల్సిందే. ఒకవేళ కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే అరెస్ట్ చేస్తే ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి సార్? పరిస్థితి ఏముంది, ఆయన పరామర్శకు వెళ్తాడు. ఆయన పరిస్థితి అదే కదా. ఇప్పుడు ఏంటి, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి ఉన్నాడు? అయితే చావులకు పలకరింపులు, లేకపోతే జైల్లో ఉన్న వాళ్ళు పలకరింపులు, ఇదే కదా చేస్తుంది. లేకపోతే మధ్యలో ఏదో ఒక ప్రెస్ మీట్ ఏదో రిలీజ్ చేస్తూ ఉంటాడు, మళ్ళీ వెళ్తాడు. వంశీ గారిని ఏ విధంగా పరామర్శించాడు చూసాం. మళ్ళీ ఏమన్నా అండగా ఉన్నాడు. అండగా ఉన్నటువంటి ఏముందండి, నువ్వు అండగా ఉంటా ఉన్నా లేకపోయినా చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు న్యాయస్థానాలకు వెళ్ళి జడ్జి గారికి ఇతను మా వ్యక్తి అందగాడు, ఇతను విడుదల చేయంటే విడుదల చేయరు. అక్కడ ఏ విధంగా కేసులు ఉన్నాయి కేసుల ప్రకారం వెళ్తుంది. అలాగే ఇప్పుడు కూడాను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రేపు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే మళ్ళీ పరామర్శకు వెళ్తాడు, బయటకు వస్తాడు, ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి ఒక ప్రకటన ఇస్తాడు. మా మీద కక్షదారం చర్యలు తీసుకుంటుంది, మా గవర్నమెంట్ వస్తున్న తర్వాత మేము చూసుకుంటా ఉంటాడు. కాకాని గోవర్ధన్ కూడా ఆ మాటలు మాట్లాడాడు. ఎక్కడున్నా సరే కొన్ని పోలీసు అధికారులను హెచ్చరించాడు, మేము ఎక్కడున్న సప్త సముద్రాల అవతల దాక్కున్నా కూడా బయటకు లాక్కొస్తాం, బట్టలు ఓడదీసి ఇక్కడ నిలబడతామని మాటలు మాట్లాడాడు. మరి అంత ప్రగల్భాలమైన వ్యక్తి ఎలా ఎందుకు దాక్కున్నాడు అని అంటుంది. ఇవన్నీ కంటే మనిషికి కొంతవరకు పరిధులు ఉంటాయి. పరిధి దాటి వ్యవహరించేసి ఇంకా మనదే ప్రభుత్వం, మనకేమీ డోకా లేదు అనుకుంటే మాత్రం కుదరదు. ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఈరోజు అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఇష్టారీతిగా వ్యవహరించకూడదు ఎవరైనా సరే. గతంలో చేశారు, ఈరోజు అనుభవిస్తున్నారు. దానికి కక్షదూరం చర్య అనే పదానికి అర్థం లేదే. ఖచ్చితంగా కాకాని గారు ఎన్ని పెద్ద మాటలు చెప్పినా, ఎక్కడ దాక్కున్నా, ఎక్కడ సంబరాలు చేసుకున్నా, ఏం చేసుకున్నా ఖచ్చితంగా కోర్టు ముందుకు రావాలి, విచారణకు హాజరు కావాలి. లేకపోతే పోలీసులు ఎలా తీసుకురావాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళే తీసుకొస్తారు. ఖచ్చితంగా జరుగుద్దమ్మా. థ్యాంక్ యూ సార్.